హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నా రాక్షసుడు 4వ భాగం. భూమి చెవులకు చిన్నపిల్లల మాటలు కేరింతలు వినపడి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. చిన్న రూము, ఓవైపు డోరు లేని అలమారులో నీట్గా సర్ది ఉన్న బట్టలు, దానికి కర్టెన్ వేసి ఉంది. మరో చిన్న బీరువా ఉంది ఆ గదిలో. ఎవరి ఇల్లు ఇది? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనుకుంటూ లేచి కూర్చొని ఎదురుగా చిన్న హాల్లో 2 చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. భూమి వారి వైపే ముచ్చటగా చూస్తూ ఉంది. వారు భూమి లేవడం చూసి అమ్మ అత్త లేచింది అంటూ గట్టిగా అరిచి చెప్తూ నవ్వుతూ అత్త అత్త అంటూ భూమిని చెరోవైపు చుట్టుకొని నువ్వు పడిపోయావంట కదా, దెబ్బ తగిలిందా అని ప్రేమగా అడిగారు. కొంచెం పెద్ద పిల్లాడు. అన్నయ్య అత్త చేతికి దెబ్బ తగిలింది అంటూ తిరగక ముద్దుగా చెప్పింది పాప. పిల్లలు పోయి ఆడుకోండి అంది వాళ్ళ అమ్మ. ఓకే అన్నట్లు తల ఆడించి బయటకు వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ. ఓ లేచారా, ఎలా ఉంది ఇప్పుడు అంది ఆ పిల్లల తల్లి. బాగుంది అని తల ఊపి ఇక్కడికి నేను ఎలా వచ్చాను అని అడిగింది భూమి. మీరు రోడ్డు మీద ఆటో తగిలి పడిపోయారంట కదా, మా అన్న తీసుకొచ్చిండు అంది ఆవిడ. భూమికి తను పడిపోయినప్పుడు అతని పిలుపు గుర్తు వచ్చింది. ఆ గొంతు నేను ఇంతకు ముందు కూడా విన్నాను, ఎక్కడా అని ఆలోచిస్తూ తలనొప్పి రావడంతో తల పట్టుకుని అమ్మ అంది చిన్నగా. అయ్యో ఏమైంది, తలనొప్పి వచ్చిందా, ఉండండి అంటూ పరుగున నీళ్లు తీసుకొచ్చి టాబ్లెట్స్ వేసుకోండి అంటూ భూమి వాటిని చూసి నేను ఇవి వేసుకోకూడదండి అంది కడుపుపై చెయ్యి వేసి. ఆవిడికి అర్థం కాలేదు. ఎందుకు అంది. నేను ప్రెగ్నెంట్ అంది. ఆ మాటకు ఆవిడ కాస్త షాక్ తగిలినట్లు అయింది. వెంటనే తేరుకుని అయితే కాఫీ తీసుకురానా అంది తలనొప్పి తగ్గడానికి. నాకు అలవాటు లేదండి, వద్దు అంది. మీకు చాలా శ్రమ ఇచ్చాను, మీ అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి, నేను వెళతాను అంది పైకి లేస్తూ. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళతారు, ఎక్కడ ఉంటారు, మీకు ఇబ్బంది అనుకోకపోతే ఇక్కడే ఉండండి అంది అభిమానంగా ఆవిడ. నా వల్ల మీకు ఇబ్బంది ఎందుకు, నేను ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళిపోతాను. మీ అందరికీ కృతజ్ఞతలండి అంటూ దండం పెట్టింది భూమి. ఇందులో మేము చేసింది ఏముంది అమ్మా, సాటి మనిషికి చిన్న సాయం అంతే కదా అంది ఆమె. అది మీ గొప్పతనం అండి అంది భూమి. అప్పుడే ఒకతను లోపలికి వచ్చాడు. 6 అడుగులకు కొంచెం తక్కువగా, మంచి కండలు తిరిగిన శరీరము, కలర్ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంగా ఉన్నాడు. ఫేస్లో రఫ్ లుక్ ఉంది. చక్కని మీసకట్టు, నవ్వితే బుగ్గపై చొట్ట పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ హీరోలా ఉన్నాడు. భూమి అతన్ని చూసి పైట నిండుగా కప్పుకొని తల వంచుకొని నిలబడింది. ఎలా ఉంది బుల్లమ్మ అన్నాడు ఆప్యాయంగా. ఆ పిలుపు తను ఇంతకు ముందు కూడా వింది, ఎక్కడా గుర్తుకు రావడం లేదు. బాగుంది అన్నట్లు తల ఊపింది భూమి. అతను చిన్నగా నవ్వి కూర్చో బుల్లమ్మ, ఎందుకు నిలబడ్డావు అన్నాడు. నేను వెళ్తాను, మీ సహాయానికి థ్యాంక్స్ అంది. మీ అడ్రస్ చెప్పండి, దింపేసి మీ వాళ్ళకి అప్పగించి వస్తాను అన్నాడు. భూమి టెన్షన్గా లేదు, నేను అక్కడికి రాను, నా బిడ్డకు ప్రమాదం, నేను రాను అంటూ వణికిపోతూ అప్పటి వరకు బాగున్న భూమి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది చూసి అతని పక్కన ఉన్న తన చెల్లితో వరం, ఈ కవర్లో మందులు ఉన్నాయి తీసుకురా అంటూ భూమిని పట్టుకుని కూర్చోబెట్టి భయపడుకు బుల్లమ్మ భయపడుకు అంటూ టాబ్లెట్స్ తీసి భూమి నోరు తెరిపించి వేసి నీళ్లు త్రాగించాడు. ఒక్క నిమిషం తర్వాత భూమి మగతగా నిద్రలోకి జారుకుంది. అన్న ఏమైంది ఆమెకి అంది భూమి ని చూసి బాధగా. అతను ఏమీ మాట్లాడలేదు. భూమి మొహాన్ని చూస్తూ ఎలా ఉండేదానివి, ఎలా మారిపోయావు బుల్లమ్మ అన్నాడు బాధగా. అతని భుజంపై చెయ్యి వేసింది వరం ఓదార్పుగా. అతను వరం వైపు చూశాడు, కళ్ళ నీళ్లు. అన్నా ఏంటిది? హా అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు. నైట్ మెలకు వచ్చింది భూమికి. వరం తన పక్కనే కూర్చుని ఉంది. లేచి కూర్చుని కిటికీ బయట చూసి ఏంటి అప్పుడే నైట్ అయిపోయిందా అంది ఆశ్చర్యంగా. భూమి నవ్వి ఫ్రెష్ అవుద్రు రండి చెయ్యి పట్టుకొని లేపింది.
భూమి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళింది. స్నానం చేయాలని ఉంది కానీ తనకు బట్టలు ఎక్కడి నుండి వస్తాయి అనుకుని మొహం కడిగితే చాలు, రేపు ఎక్కడి నుండి వెళ్ళిపోయి ఏదన్నా పని చేసి ఒక డ్రెస్ తీసుకుంటే అప్పుడు చేయొచ్చు స్నానం అనుకుంది భూమి. నిలబడి ఆలోచనలో ఉండగా వరం బట్టలు తెచ్చి భూమికి ఇచ్చి స్నానం చేసి రండి, భోజనం చేద్దామంది. భూమి ఆ బట్టల వైపు చూస్తుంటే వరం ఇంకేదో అనుకుని అవి కొత్తవే, నేను వాడినవి కాదు అంది. భూమి వరం మాటలకి అయ్యో నేను అలా అనుకోను, ఇప్పుడు ఎందుకు మీకు ఇబ్బంది, మొహం కడిగితే సరిపోతుంది కదా అని అంది భూమి. అభిమానం అర్థమై తన అన్న ఎందుకు తను తెచ్చినట్లు చెప్పొద్దు అన్నాడో అప్పుడు అర్థమైంది వరానికి. భూమి స్నానం చేసి వేడివేడిగా భోజనం చేసి వరం పిల్లలను కాసేపు ఆడించి వాళ్ళు నిద్రపోవడంతో తనకి ఇచ్చిన గదిలో మంచంపై కూర్చుని జరిగింది తలుచుకొని, ఈరోజు వీళ్ళు ఆశ్రయం ఇచ్చారు, రేపు ఎక్కడికి అని వెళ్ళను, ఆశ్రమంలో ఉంటే ఆయనకు తేలికగా తెలిసిపోతుంది, అంతేకాదు మదర్కి నిజం తెలిసి తన వల్లే నాకు ఈ గతి అని కృంగిపోతుంది. ఈ వయసులో ఆవిడకి ఇదంతా తట్టుకునే శక్తి అయినా వెళ్ళిపోదామంటే చేతిలో రూపాయి కూడా లేదు. పాపం వీళ్ళు ఎవరో మంచివారిలా ఉన్నారు, ఉన్నంతలో నాకు పెడుతున్నారు, ఉన్నవాళ్ళు కూడా కాదు, ఎంత ఆదరంగా చూపించరు. పైగా అతను ఏంటి, అతని గొంతు ఆ పిలుపు ఎప్పుడు నాకు పరిచయం అయినట్లు అనిపిస్తున్నాయి, ఏంటి అంటూ అతని గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. అతను భూమి నిద్రపోయిన తరువాత తన దగ్గర కూర్చుని భూమి తల నిమురుతూ, ఎవరు నిన్ను ఇంతలా భయం పెడుతోంది తెలుసుకుంటా, ఇక నీ నీడగా ఉండి నిన్ను సంతోషంగా ఉండేలా చేస్తాను బుల్లెమ్మ అనుకుని బెడ్షీట్ కప్పేసి వెళ్ళిపోయాడు. వివేక్ భూమి వెళ్ళిన వైపు కాసేపు డోరు కొట్టి అది రాదని అర్థమై బాల్కనీలోకి వెళ్ళి పైపు పట్టుకుని క్రిందకి దిగి లోపలికి వచ్చాడు. ఇల్లు అదిరిపోయేలా బేబీ అంటూ అరిచాడు. పనివాళ్ళు అందరూ బెదిరిపోయి పరుగున వచ్చారు. వివేక్ అరుపు విని వాచ్మన్ పరుగున వచ్చి సాబ్ మేం ఇందాక బయటకు వెళ్ళిపోయారు, నేను ఆపితే కోపడ్డారు, అందుకే అని నీళ్లు నమిలాడు. వివేక్కి అర్థమైంది భూమి ఇల్లు వదిలి పారిపోయింది అని. ఇప్పుడు వీళ్ళని ఏమైనా అంటే ఈ మ్యాటరు అందరికీ తెలిసిపోతుంది అని కోపంగా అందరినీ ఓ చూపు చూడంగానే భయంగా ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాచ్మెన్ కూడా వివేక్ వెంటనే కారు తీసుకొని నేరుగా ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మదర్తో మాట్లాడుతూ చుట్టూ చూశాడు. ఎక్కడా భూమి వచ్చినట్లు తెలియలేదు. పైగా మదర్ భూమి గురించి అడిగింది, ఎలా ఉంది అంటూ. సో కన్ఫర్మ్ చేసుకున్నాను భూమి ఇక్కడికి రాలేదని. భూమి ఎన్నాళ్ళు నా నుండి తప్పించుకొని దాక్కుంటావు అనుకుని కోపంగా ఊరంతా తారాడుతున్నాడు. తన మనుషులు కొందరికి భూమి ఫోటో ఇచ్చి ఎక్కడ కనిపించినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి, మీరు ఊహించినంత డబ్బు ఇస్తా అని చెప్పాడు. భూమి కోసం ఊరంతా గాలింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా వెతికినా భూమి ఆచూకీ తెలియలేదు. వివేక్కి ఆ ఫ్రస్ట్రేషన్ నుండి తేరుకోవడానికి ఫుల్గా మందు కుట్టాడు. భూమి చేతిలో ఉన్న తన బిడ్డని వివేక్ విసిరేయడంతో కన్నా అంటూ అరుస్తోంది భూమి. భూమి వద్దు వద్దు, నా కన్నయ్యని ఏమి చేయకండి అంటూ ప్రాధేయపడుతూ ఏడుస్తూ ఒక్కసారిగా గట్టిగా కన్నా అంటూ కలవరిస్తూ అటూ ఇటూ కదులుతోంది. నిద్రలో హాల్లో కింద పడుకొని నిద్రపోతున్న అతను భూమి కలవరింతలు విని కంగారుగా వచ్చాడు భూమి దగ్గరకు. బుల్లెమ్మ బుల్లెమ్మ అంటూ భూమి చెంపపై తడుతూ లేపిన కలవరింతలు ఆపలేదు. కళ్ళు తెరవకుండా ఏడుస్తూనే ఉంది. తనను లేపడానికి ప్రక్కన ఉన్న వాటర్ తీసుకొని కొన్ని చుక్కలు భూమి మొహంపై చల్లాడు. అప్పుడు కళ్ళు తెరిచి పక్కన తడుముకుంటూ నా బిడ్డ నా బిడ్డ అంటూ ఏడుస్తూ లేచింది. బుల్లెమ్మ, నీ బిడ్డకు ఏమీ కాదు, నేను ఉన్నాను కదా, ఏం కానివ్వను, భయపడకు, ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ ఇచ్చాడు. గబగబా తాగేసింది. కాస్త తేరుకున్నాక ఏమైంది బుల్లెమ్మ అన్నాడు లాలనగా. ఏమీ లేదు అన్నట్లు తల ఊపింది. సరే పడుకో, నేను గది బయటే ఉంటా, ఏమైనా కావాలి అంటే పిలువు అని వెళ్ళిపోయాడు. భూమి తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ నిజంగా నా బిడ్డను చంపేస్తాడా? లేదు, నేను అలా జరగనివ్వను కన్నా, ఈ అమ్మను వదిలి వెళ్ళిపోకురా, నాకంటూ ఉన్న ఒకే బంధాన్ని నువ్వు అనుకుంటూ
ఉంది. గది బయట తనకు ఎదురుగా నేలపై పడుకొని పైకి చూస్తూ ఆలోచనలో ఉన్న అతన్ని చూసి, ఇతనికి నాకు ఏమిటి సంబంధం ఉంది? నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నాడు. ఈ లోకంలో నుంచి ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు మంచి అన్నది అనడానికి ఇలాంటి వాళ్ళు ఉదాహరణ అనుకుంటూ రేపు నేను వీళ్లకు భారం కాకూడదు అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. కాస్త వెలుగు ప్రసరిస్తుంటే లేచి మెల్లగా డోర్ ఓపెన్ చేసి అందరినీ ఓసారి చూసింది. అందరూ ఇంకా లేవలేదు. తను చెప్పకుండా వెళ్ళడం తప్పే అయినా వేరే దారి లేక వెళ్ళడానికి నిర్ణయించుకుని బయటకు వచ్చి డోర్ వేసేసి రోడ్డు మీద నడక మొదలుపెట్టింది. తల మీద కొంగు కప్పుకొని మొహం ఎవరూ చూడకుండా, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కాబట్టి జనాలు అంతగా లేరు. దాదాపుగా రోడ్డు ఖాళీగానే ఉంది. మెయిన్ రోడ్డు కనపడగానే అడుగులట్టు వేసింది. అక్కడ వీధి మొదటిలో టీ కొట్టు ఉంది. అక్కడ కొందరు నిలబడి టీ తాగుతుంటే అప్పుడే ఒక బొలెరో వచ్చి ఆగింది. అందులో నుండి ఎద్దుల్లాంటి 7 వ్యక్తులు దిగారు. ఫోన్ తీసి అందులో ఉన్న భూమి ఫోటో చూపించి, ఈవిడిని ఎక్కడైనా చూశారా అంటూ అందరినీ అడుగుతూ ఉండగా, భూమి వాళ్ళని దాటుకొని పోతుంటే ఒకడు భూమి ముందు అడ్డుగా నిలబడి, ఓ మేడం, ఈవిడిని ఎక్కడన్నా చూశారా? కాస్త చెప్పండి అని భూమి ఫోటో చూపించాడు. అది చూడగానే భూమికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి అదురుతోంది. లేదు అని అంటుండగానే ఆటో వచ్చి భూమి ముందు ఆగింది. అందులో నుండి అతను దిగి, పిల్లమ్మ వచ్చి ఎక్కువ అన్నాడు. అతని వాయిస్ వినంగానే భూమికి టెన్షన్ తగ్గి నేరుగా వచ్చి కూర్చుంది. వాడు అతన్ని కూడా అడిగాడు భూమి గురించి. తెలీదు, అలాంటి వాళ్ళు ఈ ఏరియాలో ఎలా ఉంటారు అన్న, ఇంకెక్కడైనా వెతకండి అని ఉచిత సలహా పడేశాడు. వాడు మాకు తెలుసు అని పొగరుగా వెళ్ళిపోయాడు. భూమి ఊపిరి తీసుకుని థ్యాంక్స్ అంది చిన్నగా. అతను ఎక్కడికి వదలమంటారో చెప్పండి మేడం, అక్కడ వదులుతాను అన్నాడు గంభీరంగా. ఎప్పుడు బుల్లెమ్మ అని అతను మేడం అనంగానే తను చెప్పకుండా వచ్చానని అంటున్నాడు అని అర్థమై, సారీ, మీకు నేను భారం అవుతానని, నా వల్ల మీకు ఇబ్బంది ఎందుకు అని వచ్చేశాను అంది తల వంచుకొని. అతను ఏమీ మాట్లాడకుండా ఆటో స్టార్ట్ చేసి ముందుకు పనిచ్చాడు. అతను తనని ఎక్కడ వదులుతాడో అని కంగారుగా ఉంది కానీ అడగలేకపోయింది. ఆటో ఆగడంతో భూమి చుట్టూ చూస్తుంది. ఎదురుగా ఉన్న గుడిని చూసి క్రిందకి దిగింది. ఆ గుడిని చూస్తూ అడుగులు వేసింది. అతను కూడా సైలెంట్గా భూమి వెనకే గుడిలోనికి వచ్చాడు. వెంకటేశ్వరునికి దర్శించుకొని దండం పెడుతూ, నా జీవితాన్ని ఎక్కడికి చేర్చాలని, ఏం చేయాలని ఈ పరిస్థితి కల్పించావు తండ్రి అని అమ్మా నాన్నని నీలోనే చూసుకుంటున్నాను. నాకు ఏ కష్టం వచ్చినా విన్నవించుకుంటున్నాను. ఇటు కాని దారిలోకి నన్ను నెట్టేవు ఏమిటి స్వామి అని ప్రార్థించింది. అతను మాత్రం రెప్ప వేయకుండా భూమి రూపాన్ని చూస్తూ, తన కన్నీళ్లు చూసి అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కాసేపు అక్కడే కూర్చుని దేవుడిని చూస్తూ ఉంటే తన మనసుకు కాస్త ఊరటగా అనిపించింది. భూమి ఎంతకు లేవకపోవడంతో బుల్లెమ్మ, పద పోదాము ఇంటికి, ఆలస్యమవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది టిఫిన్ తినడానికి. లోపల బిడ్డ ఆకలితో ఉంటే ఎలా అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అంది తల వంచుకొని. బుల్లెమ్మ, నేనెందుకు చెప్తున్నానో ఆలోచించు. వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తే నీకు ప్రమాదం. నా మాట విను అంటూ రిక్వెస్ట్ చేశాడు. నేను ఎంతకాలం అని ఇంట్లో ఊరికే తింటూ కూర్చోవడం, నాకు అలా ఎవరికీ భారంగా ఉండడం నచ్చదు. ప్లీజ్ నన్ను పోనివ్వండి అంది. అతను ఇక ఏమీ మాట్లాడకుండా భూమికి కాస్త దూరంగా కూర్చున్నాడు. అతను వెళ్ళడని అర్థమై, నేను ఇతనికి ఏమవుతానని నా కోసం ఇంతలా తప్పిస్తున్నాడు. భగవంతుడా, నాకు ఏదో ఒక దారి చూపించవయ్యా అని వేడుకుంది. కాసేపటికి అతని చెల్లెలు వరము, పిల్లలు, ఆమె భర్త కూడా వచ్చారు గుడికి. వారు పూజ చేసి వచ్చి భూమి దగ్గర కూర్చుని ప్రసాదం భూమికి ఇచ్చింది వరం. భూమికి గిల్టీగా ఉంది వాళ్ళు తను చెప్పకుండా వచ్చేశాను అని. వాళ్ళ పిల్లలు అత్త అంటూ భూమికి చెరోవైపు కూర్చున్నారు. అతను పక్కన కూర్చుని ఉన్న వరం పక్కన అతని భూమి ముందుకు వచ్చి, అమ్మ, మీరు ఆ రోజు డబ్బులు లేవని ఉంగరం ఇచ్చారు మీరే కదా అన్నాడు. అప్పుడు గమనించింది భూమి అతన్ని. అవును అంది మెల్లగా. అతను తన పర్సులో జాగ్రత్తగా పెట్టిన రింగు తీసి, ఇది తీసుకో అమ్మా అంటూ భూమి చేతిలో పెట్టాడు. వద్దండి, ఇది మీరే తీసుకోండి, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు తీసుకుంటాను అంది. కాదమ్మా అంటూ ఇంకేదో చెప్పబోయిన అతన్ని
బావా అంటూ అతను పిలవగానే, సిద్ధ, నువ్వైనా చెప్పు, 30 రూపాయలు ఆటో ఛార్జీకి ఇంత ఖరీదైన ఉంగరం తీసుకోలేనని, అదేటివు అని అతని చేతిలో 30 రూపాయలు ఇచ్చి ఆ రింగు సిద్ధ తీసుకున్నాడు. భూమి ఏమీ అడగలేదు, సైలెంట్గా చూస్తూ ఉంది అంతే. ఎంతకీ ఎవరూ కదలకపోయేసరికి ఏంటి వీళ్ళు వెళ్ళడం లేదు అని మనసులో అనుకుంది. అది అర్థమైన సిద్ధ, నువ్వు మాతో అయినా రావాలి, లేదు అంటే నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడ అప్పగించే వరకు మేము కూడా నీతోనే ఉంటాము అన్నాడు. తర్వాత ఏం జరిగింది 5వ భాగంలో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.